హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైల్వే టికెట్ల ధరల తగ్గింపుపై ముఖ్యంగా చూస్తే సీనియర్ సిటిజన్లు అయితే ఎప్పటి నుంచో రైల్వే టికెట్ల మీద అయితే కనుక ధరలు తగ్గించమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. గతంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ రాయితీని అయితే కనుక మళ్ళీ ప్రవేశపెట్టమని. అయితే దీనిపై ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఈసారి పెట్టిన బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు అనుకున్నా, అప్పుడు కూడా బడ్జెట్లో కూడా ఎటువంటి నిర్ణయం అయితే సీనియర్ సిటిజన్లకు సంబంధించి వెలువడలేదు. అయితే ఇప్పుడు మరొక విధంగా రైల్వే టికెట్లపై తగ్గింపు అయితే ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోతాం. రైలు ప్రయాణంలో ఆర్ఏసీ కేటగిరీలో ప్రయాణించే వారికి ఇండియన్ రైల్వే త్వరలోనే తీపి కబురు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఆర్ఏసీ టికెట్లపై పూర్తి స్థాయి ఛార్జీలు వసూలు చేయడాన్ని పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రయాణ సమయంలో పూర్తి బెర్త్ కేటాయించకుండా ఇతర ప్రయాణికులతో సీటు పంచుకోవాల్సి వచ్చినప్పుడు పూర్తి ఛార్జీ తీసుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదంటూ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 4న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పార్లమెంటరీ కమిటీ సూచనలు చేసింది. చార్టు తయారయ్యాక కూడా బెర్త్ లభించని ప్రయాణికులకు వారు చెల్లించిన ఛార్జీలో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేలాగా ఒక వ్యవస్థను రూపొందించాలంటూ రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశించింది. నిజానికి చూసుకున్నట్టయితే మన దగ్గర పూర్తి ఛార్జీ తీసుకున్నప్పటికీ కూడా ఒక బెర్త్లో ఇద్దరికైతే కేటాయిస్తారు. వీళ్ళు కూర్చొని ఉండాలి, వీళ్ళు కూర్చొని ఉండాలి. రాత్రంతా కూర్చొని ఉన్నప్పటికీ కూడా ఒక సీట్ ఇచ్చినప్పటికీ పూర్తి ఇద్దరి వద్ద కూడా పూర్తి బెర్త్ ఖరీదు అయితే కనుక రైల్వే తీసుకుంటూ వస్తుంది ఎప్పటి నుంచో. ప్రతి ట్రైన్లో కూడా కంపల్సరీ ఆర్ఏసీ టికెట్లు అయితే ప్రతి ట్రైన్లోనూ ఉంటూనే ఉంటాయి. సో చార్ట్ తయారయ్యాక కూడా మరి ఆర్ఏసీ ఉన్న వాళ్ళకి వారు చెల్లించిన ఛార్జీలో కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూ రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ప్రస్తుతం ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులు ఒకే బెర్త్ను పంచుకుంటున్నారు. అయితే రైల్వే మాత్రం ఇద్దరి నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేస్తుంది. ఈ పద్ధతి వినియోగదారులకు భారమని కమిటీ అభిప్రాయపడింది. ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు టికెట్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఎటువంటి రిఫండ్ లభించదు. కానీ ప్రయాణం చేస్తున్న సమయంలో బెర్త్ లభించని పక్షంలో ప్రయాణికులకు న్యాయం జరగడం లేదని కమిటీ తెలిపింది. దీనిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రైల్వే కొన్ని కీలక మార్పులు చేపట్టింది. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్తో సహా మొత్తం 13 రైళ్లలో ఆర్ఏసీ ప్రయాణికులు బోర్డింగ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. రైల్లో కన్ఫర్మ్ టికెట్లు ఉన్నవారు మాత్రమే ప్రయాణించేలాగా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సో త్వరలోనే ఆర్ఏసీ టికెట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఛార్జీలో కొంత రిఫండ్ అంటే మీ అకౌంట్కి అమౌంట్ అయితే వెనక్కి వచ్చేస్తుంది.